అప్పుడు రాజుల కాలంలో తను చనిపోయేటప్పుడు కూడా ఒక పెళ్లి కూతురిలాగా వెళ్ళేటప్పుడు అటాక్ చేసి ఏమని చంపినట్టు ఆమె బట్టలు కానీ ఒంటి మీద నగలు కానీ ఒక బాక్స్లో ఉన్నాయి అన్నారు. బాక్స్లో పెట్టారంట. ఈమె చెప్పింది. అంటే ఈమె చనిపోయిన అప్పట్లో రాజు బిడ్డగా చనిపోయినప్పుడు అక్కడ బట్టలు అనేది నగలు కానీ ఈమె ఒంటి మీద ఉండేటి తీసి అక్కడ బాక్స్లో పెట్టి అది దానికి ఒక దాంతో పెట్టారని చెప్పింది. అక్కడే పెట్టారంట. అక్కడనే ఉన్నాయి. ఉన్నాయి అంటే లోపల ఉన్నాయి, పైన లేవు, భూమి లోపల ఉన్నాయి. అంటే భూమి లోపల గదులు కూడా ఉన్నాయంట. గదులుగా ఉన్నాయి. చుట్టూ కోట పారుగొడి కడతారు కదా, కోట చుట్టూ అది కూడా ఉంది. విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి అప్పట్లో రాజు చనిపోయినాడు కదా, ఆయనను కూడా శవాన్ని బాక్స్లో పెట్టి అక్కడే ఒక గదిలో లాక్, అంటే అప్పట్లో కొన్ని బందీ అనేది చేస్తారు కదా, అట్లా చేశారు. ఒక రూమ్లో అది ఉంది. ఆ రూమ్లో నా తండ్రిది ఉంటే ఇటు పక్కన నా బాక్స్ ఉంది అనేది. ఈ విషయం నాకు చిన్నప్పుడే చెప్పింది. 9 years ఇదంతా నాకు చెప్పేది. అంటే గుడి ఫొటోస్ ఉండే. అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ పిలుస్తుంది, రోడ్డు మీద ఉంది, నన్ను పిలుస్తుంది, నేను పోవాలి. ఇది మెయిన్ రోడ్ అనమాట. తొక్కేస్తారు, బస్సులు వస్తున్నాయి, నేను వెళ్ళాలి, మా అమ్మ నేను తీసుకొచ్చుకోవాలని ఉరుకుతుంది. మేము పట్టేసుకునేటోళ్ళం. నైట్ టైంలో కూడా ఈమెను డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి తాళ్ళతో మేము కట్టేసుకునేటోళ్ళం. నేను తాళ్ళతో కట్టేసుకునేటోళ్ళము. అర్ధరాత్రి వరకు ఒకరు మేలుకోవడము, అర్ధరాత్రి నుంచి ఒకరు పడుకోవడం. అంటే రాత్రి పడుకునేది కదా పాప? పడుకుంటుంది, కానీ తను వాళ్ళ మా అమ్మ పిలుస్తున్నా వెళ్ళిపోతున్నానే తను సడన్గా లేస్తుంది. మీకేమన్నా అంటే ఇలా తను చెప్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నా మీరు ఊహించని విధంగా ఏమైనా సంఘటనలు జరిగాయి? అంటే సంఘటనలు అంటే మాకు కొన్ని సౌండ్స్ వినిపించాయి. ఇప్పుడు కూడా మాకు ఇంట్లో వినిపిస్తాయి. ఇప్పటికి వినిపిస్తాయి. శంకు ఊతే సౌండ్ వస్తాయి, గంటలు, మన గుడిలో గంట సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా గంట సౌండ్ వస్తుంది. మన టెంపుల్లో స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది. అర్ధరాత్రి అయినా సరే, మార్నింగ్ టైంలో సరే అట్లయినా వస్తుంది. మేము ఇప్పుడు ఉండేది ఇప్పుడు దేవునికి సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ బెడ్రూమ్ ఎవరు వెళ్ళమన్నమాట. నైట్ టైము డోర్ వేస్తాం కదా దేవునికి, వేసిన తర్వాత మార్నింగ్ కల్లా ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే శుక్రవారం కానీ, ఆదివారం కానీ, సోమవారం, మంగళవారం. ఈ వారంలో లోపల కాళికామాత ఉంది టెంపుల్. అదేనా మీరు చెప్పిన టెంపుల్? అది భూమి లోపల ఉంది. ఇంకొకటి ఇది బయట కట్టారు. మీరు వెళ్ళి చూసి వచ్చింది. ఇది గుడి లోపల కట్టారు. ఇంకొక మాత చెప్తాను మీకు. అది గుడి లోపల, అది పైన ఉండేది. అంటే ఇప్పుడు కాళికామాత కూడా ఉంది, శివుడు కూడా ఉన్నాడు. ఇంకో చూపించను, చూపించండి. వీడియో ఉంది. అయితే ఈయన గురువుగారు, ఆయన పిలుచుకెళ్ళారు. ఈయన తీసుకెళ్ళింది మమ్మల్ని. ఈ గుడి కట్టింది ఈయన కట్టింది. ఇది సెకండ్ టైము ఈమెను ప్రతిష్ట చేసిండు. వాళ్ళు 2014లో వీళ్ళు అక్కడికి వచ్చి ఈయనకు అమ్మవారు, ఈయన కలకత్తా, ఇక్కడ కాదు కలకత్తా అయితే ఆయనకు కళలో కనపడి అక్కడ గుడి కట్టంటే 2014లో వాళ్ళు వచ్చి అదంతా సాఫ్ చేసి మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టేటప్పుడు ఈమెకు స్టార్ట్ అయింది. ఇంకొక చూపిస్తాం. అసలైన ఫస్ట్ వాళ్ళు 2014లో నిర్మించింది ఈ మాతని, కాళికామాత. అంటే పాప చెప్పినట్టు ఇంట్లో ఏమన్నా పాము తిరగడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? అంటే పక్కన వాళ్ళకి కనిపిస్తాయి కానీ మేడం మాకెవరికి కనిపించవు. ఇక్కడ ఇదో ఈమెను ఇక్కడ పుట్ట తవ్వారంట. దాని వెనకాల పుట్ట తవ్వినందుకు వాళ్ళు ఇక్కడ పుట్టల్లాగా కట్టి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ శాంతి కోసం అని చేశారు. తప్పు అయిపోయిందమ్మా అని చెప్పేసి తెలవకతో తవ్వారు, నాగదేవత కాబట్టి అమ్మని ఇక్కడ చేసిండ్రు. ఏమో కాళికామాతనే. మీకు ఫోటో అయితే లేదు మేడం. విగ్రహం ఫస్ట్ వాళ్ళు కట్టింది. దీనికి ఎదురుగానే గేట్ ఉంది. ఇది అసలైన గేటు, ఇక్కడ నుంచి రావాల్సిందేంది, మీరు ఇట్ట పెట్టారని అడిగింది.
ఇది ఓపెన్ ప్లేస్ అన్నమాట. దాని వెనకాల టెంపుల్ ఉంది. అంటే ఇట్లా రౌండ్ తిరుక్కొని అంటే లోపల నుంచి కూడా రావచ్చు, గుడి లోపల నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. మెయిన్ గేట్ ఇట్లా కాబట్టి వాళ్ళు అట్ట వస్తున్నారనమాట. అంటే అక్కడి నుంచి కూడా ఇట్లా లోపలికి రావచ్చు ఉంది. అదంతా అక్కడే ఉంది. నీకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఆ స్థలంకి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలు చూసినప్పుడు ఏమన్నా గుర్తు రావడం కానీ, ఏదన్నా ఒక అబ్నార్మల్ గా ఏమన్నా యాక్టివిటీ జరగడం కానీ? అబ్నార్మల్ గా అంటే నాకేం జరగలేదు. నేను అక్కడ ఎలా ఉండేదాన్ని అప్పట్లో అనేది కొన్ని విజువల్స్ కనిపించాయి. అంటే నువ్వు ముందు జన్మలో ఎలా ఉండదు ఏం కనిపించాయి? అంటే నేను అక్కడ తిరిగే ప్లేసెస్ కానీ, అక్కడ నుంచి నేను సర్పంగా ఒక పాము వచ్చేసి తీసుకొని వెళ్ళడం కానీ, ఒక గృహ, ఆ గృహ కూడా అక్కడే ఉంది. అది నాకు తప్ప ఎవరికి తెలియదు. ఆ గృహ ఎక్కడుంది నీకు తప్ప ఎవరికి తెలియదు? ఎక్కడ? ఆ టెంపుల్ దగ్గర ఉంటుందా? అంటే బయటికి కనిపించదు ఆ గృహ? కనిపిస్తుంది, మరి అంతనగా నాకు ఐడియా లేదు. కొన్ని మాత్రమే కనిపించాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ ప్లేస్ పోయినప్పుడు నిన్న ఒక పాము వచ్చి తీసుకెళ్తుందా? ఇప్పుడు నీకు పౌర్ణమి వచ్చినప్పుడు అలా స్కిన్ అంతా చేంజ్ అవ్వడం, కుబుసం రావడం జరుగుతుంది కదా, అప్పుడు నీకేమన్నా అంటే స్టేట్ ఆఫ్ మైండ్ కానీ చేంజ్ అవ్వడం, ఏదన్నా నీకు తెలియని సౌండ్లు వినిపించడం, నీలో ఏమన్నా చేంజెస్ రావడం ఏమన్నా చూసావా? సౌండ్ అంటే కనుక 3 o'clockకి నన్ను ఎవ్రీ మార్నింగ్ 3 o'clockకి నన్ను లేపుతారు వచ్చేసి. ఎవరు? హాస్పిటల్లో గుడి శబ్దాలు కానీ, ఇప్పుడు పూజలు చేస్తారు కదా, శివుడికి అభిషేకము, పుష్పాలతో అలంకరించేది, ఇవన్నీ నాకు కనిపించాయి. గంటలు కొట్టడం కానీ, 3 o'clock వచ్చి లేపేసి అవి నాకు కనిపిస్తుంటాయి. శంఖం ఊదిన సౌండ్ కానీ, ఇలాంటివన్నీ నేను ఎవ్రీడే వింటాను. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళకి వినిపిస్తాయి. మీకు అప్పుడప్పుడు మాత్రం వినిపిస్తాయి. అంటే హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడే సౌండ్స్ కానీ అవి కూడా వినిపిస్తాయి మాకు. ఏం జరగకపోయినా జరుగుతున్నట్టుగా వినిపిస్తాయి. అంటే స్మెల్ కూడా మాకు తెలుస్తుంది, చేంజ్ అయిపోతుంది. మన టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలామంది కొంతమంది అంటే నేను టైలరింగ్ చేస్తాను, వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ వేయడానికి కానీ వచ్చినప్పుడు ఆ టైంలో పూజలు అయితే మనం చేయం కదా, వాళ్ళకు గంటల సౌండ్ కూడా వినపడము. అంటే చాలామంది కూడా చెప్పారు నాకు, గంటల సౌండ్ ఈ టైంలో ఎవరు గంటలు కూడుతున్నారు అనేది. అంటే మీ ఇంట్లోకి రాగానే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది ఏంటి అంటే, మేము ఏ ఇంట్లో పోయినా కూడా ఎవరైనా అదే అనేవాళ్ళు. అది కంపల్సరీగా ఉంటుంది మేడం. ఆ స్మెల్ కానీ, గంటల సౌండ్ కానీ, శంకు సౌండ్ కానీ అట్లా వినిపించడం మటుకు ఎప్పటికీ మొదటి నుంచి ఉంది. అది ఎవరికో ఒకరికి వినిపిస్తాయి. మా ఇంట్లో వాళ్ళకనే కాదు, ఎవరికో బయట వాళ్ళకు కూడా. ఓకే, మీరు చెప్తున్నారు కదండి ఏమన్నా అంటే పాప స్కిన్ మారడం కానీ ఇవన్నీ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. రీసెంట్గా మొన్న 21వ తారీఖు పౌర్ణమి వచ్చింది కదా, 20వ తారీఖు ముందు హాస్పిటల్కి వెళ్ళాము. స్కిన్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందంటే కనుక మెడిసిన్ వాడదాము, తర్వాత మళ్ళీ టెస్టులు చేద్దాం అన్నాడు డాక్టర్ గారు. అంటే చేస్తే కనుక 19 టెస్టులు చేశారు. 19 టెస్టుల్లో నార్మల్. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం మీకు. రిపోర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ పౌర్ణమి రోజు శుక్రవారం, ఈరోజు ఏమారు సోమవారం, శుక్రవారం రోజు 2 గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు డాక్టర్. అబ్జర్వేషన్లో పెట్టుకొని 5 లోపు, ఈవినింగ్ 5 లోపు బ్లడ్ తీసుకున్నారు ఫస్ట్. మళ్ళీ నైట్ 10 లోపు బ్లడ్ తీసుకున్నారు. మళ్ళీ అర్ధరాత్రి 12 తర్వాత తీసుకున్నారు. నెక్స్ట్ డే అంటే 22వ తారీఖు 9 గంటలకు మళ్ళీ తీసుకున్నారు. అంటే పడగడపుని ఏం తినకోకుండా మళ్ళీ తీసుకున్నారు. ఈ టెస్టులు ఆమె స్కిన్ మీద ఊడినేది ఉంటుంది కదా, అదిను టెస్టులు రిపోర్ట్స్కి పంపించినారు. అవి 45 రోజులకు వస్తాయి అన్నారు. రిజల్ట్ 45 రోజులకు వస్తాయి, టైం పడుతుంది. ఆ లోపు మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, అమావాస్య కూడా సేమ్ అక్కడే ఉండాలి. అంటే ఇక్కడే ఉండి మళ్ళీ అవి కూడా టెస్టులు చేయాలి, మళ్ళీ బ్లడ్ తీయాలి. ప్లస్ ఈ ఊడుతాయి కదా, అంటే బొబ్బల్లా వస్తాయి ఒంటి మీద, కాళ్ళకు కానీ చేతలకు కానీ. మనం నూనె పోస్తే కానీ ఏదైనా కాలితే వస్తుంది చూడండి, అట్లా వస్తాయి. ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అమావాస్య పోయినా మరుసటి రోజుకల్లా ఉండదు. అంటే మన నొప్పిగా అనిపిస్తుంది వచ్చినప్పుడు, పెయిన్ ఉంటుంది. అది బొబ్బలు వచ్చినప్పుడు అది మొత్తం మానిపోయి క్లియర్ అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది. అవి కూడా ఫొటోస్ ఉన్నాయి. చూపించండి ఒకసారి. అంటే ఇవి ఎక్కువ అమావాస్యకి పౌర్ణమికి చేంజ్. అంటే అమావాస్యకి 2 మాటలు అయింది, 2 సార్లు చూసాం. ఫస్ట్ అమావాస్యకు అట్లయితే ఏదో మామూలుగా వచ్చిందేమో అనుకున్నాం. నిన్న అమావాస్య కూడా అట్లా అయింది. ఇప్పుడు వచ్చే అమావాస్యకు తెలుస్తుంది మళ్ళీ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది పౌర్ణమి కంటే 18 ఏళ్ళు పడినప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంది.
ఇప్పుడు పాపకి ఎంత అంటే ఏజ్? 22. 22. చదువుకున్నావమ్మా నువ్వు? 6th లో స్టాప్ చేశానంట. ఎందుకని? అంటే అది అప్పుడే అది రావడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం అంత. అంటే 6th కూడా ఆపిచ్చేసారా? అంటే చదవాలనుకుంటే తనకు తలనొప్పి ఎక్కువ వస్తుంది. హెడేక్. అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఒక ఆమె ఉంది కదా కాపలాగా, ఆమె వచ్చేసి ఫేస్ మీద ఫేస్ పెట్టేసి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నన్ను అలా చేస్తుంది. ఫేస్ పెట్టేస్తుంది అంటే నువ్వు అమ్మ అని పిలుస్తున్నావే? వేరే ఆమె. ఎవరు ఆమె? ఇప్పుడు ఇంక బయట ఉన్న చెప్పాను కదా తను. అదే పాము అన్నావు కదా, కోబ్రా. ఆమె మనిషి ఫేస్ లాగా కనిపిస్తుంది. మనిషి ఫేస్. చదవద్దు అంటది నిన్ను? చదవలేదు, కాకపోతే ఆ టైంలో నాకు ఆ విజువల్స్ కనిపించడం చేస్తారు. ఏం విజువల్స్ కనిపిస్తాయి? నేను ఫస్ట్ నుంచి ఇది రిపీట్ అవుతూ ఉంది, నాకు కనిపించినట్టే ఓకే. పూజలు చేస్తే కానీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నువ్వు అంటే ఎప్పుడు అనలేదా నేను చదువుకోవాలి అని? గట్టిగా అరిచాను కూడా. ఆఖరికి ఇవన్నీ వదిలేసాను కూడా. ఇవన్నీ వదిలేసేసి నేను మంచిగా చదువుకోవడానికి ఫోకస్ పెట్టాను. అప్పుడు ఏం చేసిందంటే మోడలింగ్ విషయంలో కూడా నేను కొంచెం ట్రై చేశాను. ఆ ట్రై చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు బ్యాక్ అనేది బ్లడ్ క్లాట్ అయింది. అంటే వాళ్ళు చుట్టుకొని నన్ను ఇంకా బంధించేసిండ్రు. బంధించడం వల్ల నాకు క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది. హోమియోపతి మెడిసిన్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాక్ మొత్తం క్లాట్స్ ఉన్నాయని చెప్పింది ఆమె. బ్యాక్ బోన్? బ్యాక్ క్లాట్స్ ఉన్నాయి, కరగాల, అవి థెరపీ చేయాలంటే థెరపీ చేయించాను. నిజంగానండి అది? మేడం అసలు నమ్మడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ నిమిషము ఆయుష్ నీదని ఆయుర్వేదిక్ హాస్పిటల్ కుక్కడపల్లి ఉంటుంది. థెరపీ చేసింది. ఈమె థెరపీ చేసింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ వెళ్ళినప్పుడు మెడిసిన్ ఆమె చేసినది. ఈ మెడిసిన్ వాడినాక అంటే ఆ పెయిన్స్ తగ్గింది. క్లాట్స్ క్లాట్స్ అంటే తగ్గడం అంటే పూర్తి తగ్గడం అని కాదు, అది బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది కదా ఎవరికైనా. ఇప్పుడు మనం లెమన్ చుట్టుకొని ఉంటే మనకి బరువు ఏమైనా తాకినా సరే క్లాట్స్ ఉంటాయి కదా, ఆ క్లాట్స్ అనేవి కొంచెం ఎలాగో కొంచెం కంట్రోల్ అయినాయి. కానీ తర్వాత నాకు ఇంకా హెవీ పెయిన్ అయిపోయింది, అందుకని స్టాప్ చేసేసాను. అసలు చదవకుండా అంటే అనుకో థెరపీ స్టాప్ చేశాను. అంటే 7 days చేయాలనేది. 7 days చేయాలి అంటే థెరపీ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి తనకు బాడీ సహకరించట్లే, ఎక్కువైపోయింది. ఎక్కువ కావడంతో ఇంకా స్టాప్ చేసాము. హెవీ ఫీవర్ వచ్చింది, ఇంకా మెడిసిన్ రాపించింది, కంట్రోల్ అయింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవి మాత్రమే మెడిసిన్ పడతాయి. ఇప్పుడు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ అమ్మ పడవు. ఇది ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. క్లాట్ అనేసి జలుబు అనేది కామన్ అప్పుడప్పుడు మాత్రం, అంటే ఇంకా డస్ట్ పడినప్పుడు మాత్రం నాకు వస్తుంది అంతే. జ్వరం కానీ ఇవన్నీ ఏం రావా? అవి అంటే ఆ టాబ్లెట్లు వాడితే తనకి ఏం కాదంటే ఫస్ట్ లో రాసినవా? అది హోమియోపతి మేడం. ఏం కాదు, అందులో ఏం కెమికల్ ఉంటుంది కదా. ఈ టాబ్లెట్లు వాడితే మటుకు తనకు ఇంకా వామిటింగ్ కావడం కానీ తనకు ఇంకా ఏదో రకంగా ఉంటుంది, తను ఇంకా అలా అయిపోతుంది. ఇవన్నీ మనము ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండే మేడం. నేను శాంపిల్ మాత్రం తీసుకొచ్చాను. ఇది ఎందుకంటే ఇది స్కానింగ్, స్టమక్ లో పెయిన్ వస్తుంది అని చెప్పేసి స్టమక్ పెయిన్ ఏం బ్లడ్ రిపోర్ట్ ఇవి వచ్చేసి ఇవన్నీ ఆల్రెడీ ఇది రీసెంట్గా 2022లో చేపించాము. ఇవి 22లో చేపించినట్టు తనకు స్కిన్ సంబంధించింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే డాక్టర్, ఓకే ఫస్ట్ మెడిసిన్ వాడు, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమో ట్రై చేద్దాం అంటే నార్మల్గా ఉంటుంది కదా అని చెప్పారు. మెడిసిన్ వాడాను, ఇంకా నాకు అది సెట్ అవ్వక నేను వదిలేసాను. పౌడర్ అండ్ ఆయింట్మెంట్ ఇచ్చారు, నాకు ఇంకా కెమికల్స్ ఏం పడవు. ఏమన్నా గిన్నెల సోప్ కానీ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తే కనుక స్కిన్ మళ్ళీ ఊడిపోవడం అంటే లేరు ఊసిపోతుంది మళ్ళీ నాకు అప్పుడు మాత్రమే. ఒకవేళ వాడలేదనుకో కెమికల్స్ ఏం నాకు టచ్ అయిపోతే నాకేం కాదు. తనకు ఇది బ్రెయిన్కు చేసినది, ఇది కాదు చిన్నప్పుడే. ఇది కర్నూలు హాస్పిటల్ది, ఇది కర్నూలు హాస్పిటల్. అప్పుడే నార్మల్ అనే వచ్చింది, తను మాట్లాడుతున్నా కూడా అప్పుడే చికెన్ పాక్స్ పోసినప్పుడే. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఏం లేదు మేడం. ప్రతి హాస్పిటల్ నేను తిరిగిన, ఈ హాస్పిటల్ నేను తిరగలేదు 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్కు ఈ అమ్మాయికి తిరగంది నేను ఏది లేదు. ప్రతి దాంతో నాకు నార్మల్ అని వస్తుంది, ఏం రాదు. ఆ మెడిసిన్ వాడితే తనకు హెవీగా బాడీ పెరుగుతుంది తప్ప ఇవన్నీ అవి గవర్నమెంట్ చాలా ఉండయి, కొన్ని పక్క పడేసినాము.
తనకి ఏం లేదు, అన్ని పక్కన బాధతో అన్ని పక్కన పడేసేది. ఇది రీసెంట్గా చేయించినవి. ఇది మళ్ళీ 23లో చేయించిన అని చెప్పాను కదా. 23లో చేయించినది. ఆమె ఇట్లా మాట్లాడింది, అదే నాటకాలు ఆడుతుంది తను చదువుకోవడానికి. ఇవి రిపోర్ట్స్ అంటే వెన్నపూసకు టెస్ట్ చేసినవి, బ్లడ్ టెస్ట్ చేసినవి ఇవన్నీ. ఇంకా చెప్పడానికి అంటే చాలా ఉన్నాయి మేడం. అంటే ప్రతిదీ టెస్ట్ అయితే చేయించేస్తాం. ప్రతిదీ తనకు ఏముందనేది చేయించాము. ఈ వీడియో చూసిన తర్వాత మనకు తెలిసిన ఒక సార్ ఉండి, మనకు తెలిసిన స్కిన్ డాక్టర్ ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఆయన చూద్దాము టెస్టులు అని చెప్పాడు. రీసెంట్గా 20 తారీఖు మేము వెళ్ళినది, పౌర్ణమి రోజు టెస్టులు. ఇవి కింద ఉండే ఈ టెస్టులు చేయించినవన్నీ నార్మల్ వచ్చినవి. ఈ కింది టెస్టులు మటుకు 45 డేస్కి వస్తాయి. రిజల్ట్స్ 45 డేస్కి వస్తాయి. ఏంటి అనేది అంటే ప్రతి పౌర్ణమికి ఎందుకు అవుతుంది బాడీలో చేంజెస్ ఉంటాయి? పౌర్ణమి రోజు వాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాము. వాళ్ళు నైట్ మొత్తం వాళ్ళు మేల్కొన్నారు. డాక్టర్ కూడా మాకు ఎదురుగానే దాని ప్రతి నిమిషానికి ఆయన చూసుకోవడం కానీ, అందరూ చూసుకోవడం కానీ, అమ్మాయి అబ్జర్వేషన్ చేయడం కానీ, తన గొంతు ఎలా మారింది, ఎలా మారుతుందండి గొంతు? అంటే మాటలు మారుతాయా లేకపోతే మాట చేంజ్ అవుతుంది, కొంచెం ఫేస్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? వీడియో ఉంది చూపిస్తాం. వాళ్ళ హాస్పిటల్లోనే వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు మేడం. ఓకే సార్. అదా ఇది వీడియోస్ తీసుకున్నారు. ఓపెన్ చేయాలో మీకు అనిపిస్తుందా? చేయండి, వీడియో ప్లే చేయండి ఒక్కసారి. అంటే తన ఒంటి మీద ఎలా ఉందనేది ఇదొకటి. ఓకే, అలా మారిపోతుంది పౌర్ణమి రోజు. ఇలా అడ్డంగా అలా పెట్టండి. ఇది ఫొటోస్. ఓకే, అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది మేడం. ఇది కాలు. ఇది నా సెల్లో నేను తీసుకోలేదు, డాక్టర్ వాళ్ళ సెల్లోనే తీసుకున్నారు, నాకు ఫార్వర్డ్ చేశారు. ఓకే ఓకే. ఈ కేసుని ఇప్పుడు ఆ డాక్టర్ చూస్తున్నాడు, తీసుకున్నాడు కాబట్టి ఏంటి తను శరీరంలో ఏం లేదు, ఏ స్కానింగ్ చేసినా ఏం చేసినా శరీరకంగా ఏం లేదు. స్కిన్లో కూడా మనం చేసిన క్యాజువల్గా అందరికీ చేస్తారు కదా టెస్టులు, అవి చేశాడు, అందులో ఏం లేవు. ఇవి హై టెస్టులు. నీకేమనిపిస్తుంది ఈ ఫొటోస్లో? అంతా కూడా నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క చోట ఒక రకం మారుతుంది. ఓడిపోయేటప్పుడు కనిపిస్తుంది మారుతుందంటే ఫేస్ ఫీచర్స్ అవన్నీ మారుతాయా? నేను ఎలా ఉంటాను కూడా నాకు తెలియదు, మమ్మీ చెప్తాను నాకు తర్వాత. ఒక్కోసారి వాళ్ళ మీద నేను నడిచేస్తానంటాం కూడా. నీకు అవేం గుర్తుండవు? ఎలా మారుతుందండి పాప ఫేస్? అట్లా ఏమైనా తీసారా పాప ఫేస్ని? చూపిస్తాను మేడం. ఇట్లా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళు తీసుకున్న ఫొటోస్, డాక్టర్స్ తీసుకున్న ఫొటోస్. ఆయన బ్లడ్ తీసినాక అంటే 20 తారీఖు తీసినది, పౌర్ణమి రోజు ముందు రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు ఒకసారి. ఇది వీడియో వచ్చేసి 22వ తారీఖు మార్నింగ్ మీద పడింది వీడియో. నీ బాడీ లేయర్, నీ బాడీ మీద వచ్చిన వాళ్ళ కూడా 21 పౌర్ణమి నైట్ అయిపోయింది కదా, ఎర్లీ మార్నింగ్ తను లేచిన తర్వాత ఇది హాస్పిటల్లోనే వాళ్ళు తీసుకునే వీడియోని. బెడ్ మీద అంతా కూడా వైట్ గా పొడి పొట్టుగా రాలిపోయింది. దీన్ని కలెక్షన్ చేసి బాక్స్లో వేసి టెస్ట్ పంపించారు. ఇప్పుడు నీకు కనిపిస్తారు కదా మీ అమ్మ నాన్న చెప్తున్నావు కదా, వాళ్ళు నీకు ఏమని చెప్తారు? ఏమని చెప్తా అంటే పర్టికులర్గా ఒకటే చెప్తారు, నువ్వు గుడి బయటకు వేయాలి, ఖచ్చితంగా పూజలు అందాలి, అప్పట్లో పూర్వవైభవం తీసుకురావాలి అని చెప్తారు. ఆ గుడికి పూర్వవైభవం తీసుకురావాలని చెప్తారు. దానికోసం ఇది తల భాగం పడుకునే ప్లేస్. ఇది ఇక్కడ పైకి వెళ్తుంది కదా, ఇది తల భాగం కానీ పై మొత్తం తన చేతులు కానీ తన బాడీ కానీ ఇక్కడ ఫస్ట్ పడుకోవడం, తన కింది నుంచి తీసుకుంటూ వచ్చాడు వీడియో. ఇందులో మాకు రిపోర్ట్స్లో రేపు ఏమిటి అనేది తెలుస్తుంది. వాళ్ళు పౌర్ణమి రోజునే, అంటే ఆ టయాన్ని బట్టి వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే నిండు పౌర్ణమి అప్పుడు తను బ్లడ్లో ఏమి మార్పులు జరుగుతాయి, 12 తర్వాత ఎలా జరుగుతుంది,
మళ్ళీ పౌర్ణమి అయిపోయిన తర్వాత అంటే శుక్రవారము 6:30కు 6:23కి స్టార్ట్ అయింది, శనివారము 6:18కి విడుపు సమయము అయిపోయిన తర్వాత ఆయన 9 గంటలకు బ్లడ్ తీసుకున్నారు మార్నింగ్. తను ఏం తినలేదు, వాటర్ కూడా తాగలేదు, ఆ టైంలో తీసుకున్నారు. మీకు కాదు, ఇప్పుడు ఇందాక చెప్పింది తన భవిష్యత్తు గురించి కూడా చెప్తూ ఉంటుంది అని మీతో మాత్రమే చెప్తుందంట. మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా తను చెప్పిన దాంట్లో ఈ పర్టికులర్ విషయం ఏదైనా చెప్పింది అని? అంటే తను చాలా చెప్పింది మేడం, కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని చెప్తే కనుక ఏమన్నా అనుకుంటారు అనేది నేను చెప్పలేదు. లేదు, ఒకటి చెప్పండి చూద్దాం. ఎందుకంటే ఇదంతా లేకపోతే అంటే నమ్ముతారా నమ్మరా అనేది కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ ఇది. ఒకవేళ తన భవిష్యత్తు ఇలా ఉంది అని ఏమన్నా చెప్పగలిగితే ఏమో ఫ్యూచర్లో చెప్పలేము కదా ఎలా ఉంటుంది అనేది. అంటే అయోధ్యలో కూడా రాముడు ప్రతిష్ట చేసే ముందు కూడా తను సర్పాలు కానీ పక్షులు కానీ నెమ్మలు కానీ ఇవన్నీ వెళ్ళేటి, కోతులు కానీ ప్రతిదీ వెళ్ళినాయి కదా. తను 5 days ముందే నాకు చెప్పింది ఇలా వెళ్తాయి, నన్ను రమ్మంటున్నారు, నేను రానన్నా, వాళ్ళ మీద నేను కోపడినా, నేను రానంటే వాళ్ళే వెళ్ళిపోయారు అని చెప్పింది. అంటే ఇప్పుడు తను ఒక పాములాగా ఫీల్ అవుతా ఉందా? తను ఫీల్ అవ్వదు మేడం, తను పామని తను ఫీల్ అవ్వదు, తనకు ఇంకా అవి వస్తున్నాయి ఇంకంతే వస్తున్నాయి. తను ఎప్పటికీ నేను పామునని ఏదో ఫీల్ అవ్వలేదు, నేను ఇదని మేము ఎవరికి మేము చెప్పుకోలేదు, నేను కూడా ఎవరికి చెప్పుకోలేదు. కనీసం పేరెంట్స్కి కూడా నేను ఎప్పుడిప్పుడు అందరికి తెలుస్తుంది, ఎందుకంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి, క్లియర్గా నేను తెలుసుకోవాలి. తన జాతకం కూడా ఒకటికి నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ చూస్తున్నా, పాపకు జాతకం రాసిన ఆయనతో కూడా మళ్ళీ ఇది పరిశీలించండి, ఇది నాకు కొంచెము ఇట్లా ప్రాబ్లం అనిపిస్తుంది నాకు చూడండి పంతులు గారు అంటే ఆయన మళ్ళీ ఆయనకు అర్థం కాక 10 మంది వరకు వెళ్ళింది జాతకం. లాస్ట్కు చెన్నైలో ఆయన అమ్మవారి ఉపాసకుడు ఆయన తమిళనాడు, ఆయన చెప్పాడు అమ్మాయి 2 జన్మలు కన్ఫామ్ అమ్మా. పాప చెప్పింది నిజమంటే పాప చెప్పింది నిజమే, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది గురుగారు అంటే ఆమె పుట్టినప్పుడు ఆమె వస్తువు ఏదైనా కూడా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, అది నీ కడుపున పుట్టడం నీ అదృష్టం, అది నీ పుణ్యం చేసుకున్నావు అంతే. కానీ ఆ అమ్మాయికి వాళ్ళు ఏమన్నారంటే జాతకము చూడకముందే ఇట్లా అనిపిస్తుంది కదా, గరుడ పూజ 3 రోజులు హోమం చేసి అమ్మాయికి నాగప్రతిష్ఠ విగ్రహాలు చిన్న చేస్తారు కదా, అవి చేసి ప్రతిష్ఠ అక్కడ గుడిలో చేసేసి 3 రోజులు హోమం చేయాలి, మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ ఈ టైం వరకు చేయాలా అని చెప్పారు. అది చేసిన తర్వాత అమ్మాయికి గరుడ యంత్రం అనేది ఒకటి కడతామన్నారు, ఎవరు పంతులే చెప్పారు. మళ్ళీ ఏమన్నారు, ఇది మొత్తం జాతకం చూడంగా మీ ఇంటి కులదేవత సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతన్న అంటే అమ్మ వాళ్ళకు ఉందా అత్తింటి వాళ్ళకు ఉందా అని అడిగారు. నాకు అత్తింటి వాళ్ళకు లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను. మీకు అటు నుంచే వచ్చింది ఇది, ఇంకా ఆమె ఎందుకు మరి ఆమె నీకు జన్మించిందో అది ఆమెకే తెలవాలి, ఆమె చెప్తుంది తప్ప మనం ఎవరేమీ గుర్తు చేసేది మనకేం చేసేది ఏం కాదు, మనం ఏం చేయలేము. చేస్తే కానీ మా వంశానికి పాపం తగులుతుంది, మీ వంశానికి పాపం తగులుతుంది, ఇట్లే చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా, మాకు పాపకు జాతకం రాసిన ఆయనతో కూడా నేను మాట్లాడిస్తా. ఇప్పుడు ఇంకా పూజలో ఉంటారు కదా, టైం అయింది మాట్లాడలేడు, ఆయనతో కూడా నేను మాట్లాడగలుగుతాను. అది చెప్పిన తర్వాత వాళ్ళే స్టాప్ చేశారు, వద్దమ్మా అని చెప్పేసి. అది ఇంకా ఆమె నిర్ణయం, ఆమె ఎట్లా చేస్తే అట్లా జరగాల్సిందే, కానీ ఇంకా మేము కూడా ఏం చేయలేము, ఏం లేదు. తను ఏ కార్యాన్ని పుట్టిందో ఆ కార్యం నెరవేర్చాలి. తను గుర్తుపట్టింది అంటున్నారు కదా, వాళ్ళతోనే ఒకసారి మాట్లాడేసి అది ఏం చేయాలో చూడండి, ఇంక అంతమించి మేము కూడా ఏం చేయలేం జాతకానికి అన్నారు. ఇంకొకటి వాళ్ళు చెప్పిన ప్రకారము ఇట్లే చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే అది గుర్తులేదు మేడం, మాటల్లో పడేసి. ఫ్యూచర్ గురించి, మ్యారేజ్ గురించి కూడా ఇదే చెప్పారు. అమ్మాయి జాతకంలో అనేది తక్కువ చూపిస్తుంది, మ్యారేజ్ అనేది తక్కువ చూపిస్తుంది అని చెప్పారు వాళ్ళు. ఇంకా అట్లా జాతకం చూపిస్తున్నాను, ఇట్లా హాస్పిటల్ చూపిస్తున్నాను, ఇట్లా ఈయన గురువుగారితో కలిసి మాట్లాడాను, ఆయన తీసుకెళ్ళాడు. ఇది ఆయన కూడా ఆయననే తీసుకొని పోయి చూపించాడు, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఏమంటున్నారంటే మీరు నాటకాలు ఆడుతున్నారు, ఆ సినిమా చూసి నాగపంచం చూసి అమ్మాయి ఇలా ఊహించుకుంటుంది అలా కొంతమంది అంటున్నారు.
అదే నేను కామెంట్లు 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 వస్తున్నాయి, దానికి నేను భయపడట్లేదు. నేను ఎవ్వరికి నేను భయపడను, నాలో తప్పు లేనప్పుడు. నేను ఒకటే చెప్తున్నాను మేడం, చాలా మంది ఆ చర్చికి పోండి, ఆ ఫాదర్ దగ్గరికి పోండి, ఆ సైతాన్ పట్టింది, అమ్మాయి మెంటల్ది, తనలో ఏదో ప్రాబ్లం ఉంది, సైకాలజీగా వెళ్ళండి పెట్టినారు అందులో కామెంట్లో. సైకాలజీగా అమ్మాయి ప్రాబ్లం ఉంది అంటే ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయి. వాళ్ళకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా సరే వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళని చూపించమనండి, ఆ పైసలు నేను రిటర్న్ ఇస్తాను. తనకు పలానా జబ్బు ఉంది అంటే నిరూపిస్తే. ఇంకోటి సైతాన్ పట్టిందని చాలా మంది దగ్గర 10 మంది దాకా సైతాన్ పట్టింది చర్చికి వెళ్ళండి ప్రేయర్ చేయకపోయినా అని అడిగారు. నేను తప్పు అన్నాను మేడం, నాకు దేవుళ్ళు అందరూ ఒకటే, నేను ఏ దేవుడినైనా ఏ మతంనైనా నేను గౌరవిస్తా, కానీ తెలుసుకోకుండా మాట్లాడకూడదు ఎవరైనా కూడా. ఇదే పరిస్థితి వాళ్ళ ఇంట్లో పడితే వాళ్ళు చర్చిలో వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారా లేదంటే ఎక్కడికి వెళ్తారా అనేది అది వాళ్ళకి నేను వదిలేస్తా. మీ వల్ల ఎవరికి ఇబ్బంది లేనప్పుడు కామెంట్స్ ఎందుకు కొందరు ఇంకా గలీజ్గా కూడా పెట్టారు, దానికి నేను బాధపడలేదు. బాధపడాల్సిన అవసరం ఏముంది, నా తప్పు లేనప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఉంటారు. ఇది కలియుగము అన్నట్టు వాళ్ళకందరికి మనం అడ్డుపడలేము. కాబట్టి మీరు చర్చికి ఎంతమంది పాస్టర్ని తీసుకొచ్చారో అందరిని తీసుకొని రండి, నేను మా పాపని తీసుకొని వస్తా. ఎంతమంది ప్రేయర్ చేస్తారో చెయ్యండి, తనకు సైతాన్ ఉందని నిరూపించండి, మరి చేతనైతే పలానా జబ్బు ఉందని నిరూపించండి. మరి అన్నీ తిరిగాను మేడం 10 సంవత్సరాల నుంచి, 9 ఏళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిపోర్ట్లు పట్టుకొని నేను తిరుగుతున్నానంటే అంత తెలియక కాదు నాకు. ఆ డాక్టర్ని కలవండి, ఈ డాక్టర్ని కలవండి అంటే ప్రతి డాక్టర్ని నేను కలిశాను. ఎవరికంటే నేను చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోలేను నేను నా పరిస్థితి. ఒక తల్లిగా ఆ బాధ మీకే తెలుస్తుంది. ఆయన వాళ్ళు కూడా చాలా రకాలుగా మాట్లాడారు, దాన్ని కూడా నేను బాధపడలే. అప్పుడు కూడా పాప కోసం ఆ ఊరిని వదిలేసి వచ్చి ఉంటున్నా.